సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని మనకు అందించబోతున్నారు. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారి సందేశం విందామా ఫ్రెండ్స్. మనందరికీ కూడా మన సాయిబాబా యొక్క ఆశీర్వాదం అందాలి అని చెప్పి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మిరాకిల్ అయితే చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా సమస్యలతోటి బాధపడుతున్నారో, ఇంకా వచ్చేసి ఏదైనా ప్రాపర్టీ కానీ, ఏదైనా ఫ్లాట్ కానీ, లేదంటే ఏదైనా వస్తువు కానీ, లేదంటే బంగారం కానీ, ఏదైనా కానీ ఎవరైతే కొనాలి అని చెప్పి దాన్ని కొనలేక అంటే అప్పటి వరకు కొందాం కొందాం అని చెప్పి అనుకొని తీరా ఆ టైం వచ్చేసరికి కొనలేక వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇంకా వచ్చేసి మా పిల్లలు చదవట్లేదు, మా పిల్లలు క్లాస్లో ఫస్ట్ రావాలి, మా పిల్లలు అందరికంటే ముందు లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి కనీసం పాస్ మార్కులైనా రావాలి, ఒక యావరేజ్ స్టూడెంట్గానైనా ఉండాలి, మరి పచ్చి మొద్దులాగా తయారవుతున్నారు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ఇంకా వచ్చేసి వ్యాపారంలో ఎంత ఎంత కష్టం వచ్చినా అసలు మాకు ఆ లాభం అనేది మేము అందుకోలేకపోతున్నాము, మా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించటం లేదని ఎవరైతే అనుకుంటున్నారో, ఇంకా వచ్చేసి మాకు ఇంట్లో మేము ఎంత సంతోషంగా ఉండాలి అనుకున్నా మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది, అనారోగ్య సమస్యలు అనేవి ప్రతి నిమిషం మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా రూ. 2తోటి ఒక గురువారం రోజు ఈ విధంగా చేసి చూడండి. మీ సమస్యలు, మీ కోరికలు, అంటే మీకు సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి, మీరు సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. ఇంకా అసలు లేట్ చేయకుండా అసలు విషయం అయితే నేను చెప్పేస్తాను. నేను ఒక గురువారం రోజు నాకు జరిగిన సంఘటన చెప్తాను, ఇంకా మా చెల్లెలకు జరిగిన సంఘటనను చెప్తాను. మీకు ఎలా చేస్తే ఫలితం ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ మీ గురించి నేను మాట్లాడుతానండి. ఏంటంటే ఒక గురువారం రోజు రూ. 2 తీసుకొని యథావిధిగా మీరు బాబా దగ్గర ప్రతిరోజు కూడా, ముఖ్యంగా గురువారం రోజు ఎలా అయితే దీపారాధన, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ పెట్టి బాబాకి ఎలా అయితే మీరు పూజ చేసుకుంటున్నారో, అదేవిధంగా మీరు పూజ చేసుకునే టైంలో ఒక రూ. 2 బాబా పాదాల దగ్గర ఉంచండి. ఆ విధంగా పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గురువారం రోజు మొత్తం కూడా మీరు రూ. 2 బాబా దగ్గరే ఉంచండి. శుక్రవారం రోజు అయితే ఆ రూ. 2 మీరు తీయొద్దండి. అది కూడా అంటే శుక్రవారం రోజు కూడా అది బాబా దగ్గరే ఉంచండి ఆ రూ. 2. ఇక శనివారం రోజు అంటే శనివారం రోజు మీరు రూ. 2 తీసుకొని మీరు ఏదైనా బంగారం కొనుక్కోవాలి అనుకొని మీరు ఒక డబ్బు అయితే అమౌంట్ అయితే మీరు దాచిపెట్టుకొని ఉంటారు కదా, ఆ దాచిపెట్టుకున్న అమౌంట్లో రూ. 2 కలిపి మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు మీరు బంగారం కొనాలి అనే కోరిక నెరవేరుతుంది. లేదు మేము ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు, మీరు దానికోసం ఆ ప్రాపర్టీ కోసం దాచుకునే డబ్బుల్లో ఈ రూ. 2 కలపండి. మీ దగ్గర ఏమన్నా డబ్బులు తగ్గినా కూడా అన్నీ సర్దుబాటు అయ్యేట్లుగా ఆ బాబానే చూసుకుంటారండి. ఇంకొక విషయం, మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని చెప్పి అనుకుంటే కనుక ఒక రూ. 2 మీరు పూజించిన ఆ రూ. 2 పిల్లల జోబీలోనే ఉంచండి. ఆ రూ. 2 పిల్లల్ని ఖర్చు చేయొద్దు, ఎప్పుడూ కూడా అది మీ దగ్గరే ఉంచుకోండి. తండ్రి, ఈ రూ. 2 ఉంటే బాబా నీకు తోడుగా ఉన్నట్లే, నీకు మంచిగా చదువు వస్తుంది అని చెప్పి పిల్లలకి చెప్పి ఆ రూ. 2 పిల్లల జోబీలో వేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఇంకా వచ్చేసి మీరు ఇంట్లో ఆ రూ. 2 ఎప్పుడూ కూడా బాబా దగ్గరే ఉంచుకోండి. అంటే బాబా పాదాల దగ్గర అయితే ఉంచినట్లయితే మీకు సుఖం, సంతోషం ఇవన్నీ కూడా ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటాయండి.
మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. నేను చెప్పే మీకు అర్థమైంది కదూ! ఆ ఒక్కరోజు బాబా పూజ ఈ విధంగా గురువారం రోజు రూ. 2తో బాబా పాదాల దగ్గర ఉంచి మీరు కోరుకున్న కోరికలు తీర్చమని బాబా గారిని అడిగి ఆ రూ. 2 మీరు ఏదైనా వస్తువు కొని అమౌంట్లో కలిపి ఉంచుకున్నట్లయితే మీరు ఆ వస్తువు అనేది వెంటనే కొనుక్కుంటారు. ఆ కోరిక మీకు తీరుతుంది. ఇంకా వచ్చేసి పిల్లలు చదవకపోతే పిల్లల దగ్గర ఆ పూజ చేసిన రూ. 2 పిల్లల జేబులో వేసినట్లయితే పిల్లలు జామెంట్రీ బాక్స్లో ఉంచుకోండి అని చెప్పి మీరు చెప్పినట్లయితే పిల్లలు చదువులో ముందుంటారు. బాబా అంటే మీ పిల్లల దగ్గరే ఉండి బాబాని మంచిగా చదివేటట్లుగా వాళ్ళ బుద్ధిని మారుస్తారు. నాకు నిజమంటే మా చెల్లెలకు నిజ జీవితంలో జరిగినది చెప్తాను. మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ అండి. పెద్ద అబ్బాయి 10వ క్లాస్ చదివేటప్పుడు తను బాగా పూర్ స్టూడెంట్. అసలు చదువు రాదు. స్కూల్ నుంచి ప్రతిరోజు కంప్లైంట్స్ వచ్చాయి. అబ్బాయి చెప్తాడు, ఇలా అయితే మీ అబ్బాయి చదువులో ముందుకు ఎట్లా వెళ్తాడు? మీ అబ్బాయి చదువుకునేది పక్కనోళ్ళకి కూడా చెడగొడుతున్నారు. మీ అబ్బాయి ఖచ్చితంగా తప్పుతాడు. మేము ఎంతో ప్రోత్సహిస్తున్నాము. అయినా కూడా మీ అబ్బాయి చదవట్లేదని చెప్పి స్కూల్ నుంచి ప్రతిరోజు కూడా తనకి కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. ఒకరోజు గురువారం ఈ విధంగా చేసి ఆ రూ. 2 బాబా దగ్గర ఉంచి తరువాత పూజ అయిపోయిన తర్వాత శనివారం రోజు ఆ అబ్బాయి జేబులో ఈ రూ. 2 వేసింది. వేసిన 3వ రోజు నుంచే ఆ పిల్లోడు చదువు మీద శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్, ఆసక్తి ఇవన్నీ కలిగి చక్కగా చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తన లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో 80% మార్కులతోటి అయితే తను పాస్ అవ్వడం జరిగింది. ఇది నిజ జీవితంలో బాబా చూపించిన మిరాకిల్ అన్నమాట. ఇంకొకటి మా రిలేటివ్లో వాళ్ళెప్పటి నుంచో ఒక ఫ్లాట్ కొనుక్కుందామని అనుకుంటున్నారు. దానికోసం కొంత డబ్బులు కూడబెట్టడం జరిగింది. కానీ అదైతే ముడిపడటం జరగట్లేదు. కొనాలి అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. అది అక్కడ నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చింది దొరకకపోవడం, వాళ్ళకి నచ్చినట్లుగా ఆ ఫ్లాట్ ఉండకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు గురువారం ఈ విధంగా పూజ చేసుకొని శనివారం ఆ రోజు రూ. 2 తీసి వాళ్ళు కొనాలన్న డబ్బుల్లో కలిపిందనమాట. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అది వాళ్ళకి నచ్చిన ఫ్లాటు, వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ఫ్లాట్ అయితే వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇలా మిరాకిల్ జరిగిందనమాట. ఇలా 1 కాదు 2 కాదండి, చాలా రకాలుగా మీ జీవితంలో కూడా జరుగుతాయి. ఆరోగ్యపరంగా కానీ ఇంకా వచ్చేసి మీ ఇంట్లో సంతోషం లేదు, మాకు నరదిష్టి ఉంది, మా పిల్లలు చదవట్లేదు, మా పిల్లల ఆరోగ్యం బాగాలేదు, మేము బంగారం కొనుక్కోవాలి, మాకున్న చిన్న చిన్న కోరికలు అనేవి నెరవేర్చలేదు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక గురువారం రోజు రూ. 2తోటి బాబా దగ్గర ఉంచి పూజ చేసుకొని ఆ కోరికలన్నీ చెప్పుకొని మా బాధలను తీరువు తండ్రి అని చెప్పి ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకొని బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే మీకు ఖచ్చితంగా ఈ రూ. 2తో మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. బాబా పూజలు అన్నీ కూడా ఎలా చేయాలి, ఏ పండుగ రోజు ఏది చేయాలి, ఏ గురువారం రోజు ఎలా చేయాలి, 9 గురువారాలు ఎలా మొదలు పెట్టుకోవాలి, ఇంకా సాయిబాబా దివ్య పూజ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇంకా మా జీవితంలో జరిగిన అన్ని మిరాకిల్స్ కూడా చెప్తాను. ఇదండి ఈరోజు మన బాబా గారు అందించే సందేశం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.